మరి ఇస్లాం సోదరులు, విమర్శకులు చాలా మంది మరి ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారనమాట. ఏమనంటే మరి యేసు ప్రభుల వారి శిష్యులు గెత్సెమనే తోటలో యేసు ప్రభుల వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని చాలా స్పష్టంగా, క్లారిటీగా చెప్పబడింది గదా! కాబట్టి మరి వాళ్ళు పారిపోయినోళ్ళు సిలువేశారు యేసు ప్రభుని. ఆ విధంగా ఆయన్ని సమాధిలో పెట్టారు. మళ్ళీ ఆయన పునరుత్థానుడయ్యాడు అన్నటువంటి సాక్ష్యం చూడని వాడిది సాక్ష్యం ఎలా అవుతుంది? చూడని వాడు సత్యం ఎలా చెప్తాడు? అన్నటువంటి మాటలు మాట్లాడటం జరిగింది. కాబట్టి దీనికి మనం జవాబు ఏమి ఏమి చెప్పగలము అన్నదానికి మీరు మీ నుంచి జవాబులు ఆశించడం అనేది జరుగుతుంది. ఒకసారి మీ స్పందనలు తెలియపరచండి. యేసు ప్రభు వారు అప్పగింపబడినప్పుడు శిష్యులు లేకపోయినా అక్కడ సమాజం అంతా ఉంది కదన్నా, అది సీక్రెట్ గా జరగలేదు కదా. సమాజం ముందర జరిగినదే, అందరి ముందు జరిగినదే రాసినాడు కాబట్టి. అది కాదు తమ్ముడు, ఇక్కడ విషయం ఏంటంటే రాసింది ఎవరు? చూసిన వాళ్ళు కాదు కదా. సమాజంలో అంతమంది ఉంటే ఆ రాసినటువంటి వాళ్ళు ఆ సమాజంలో చూసిన వాళ్ళు ఎవరో ఒకరు అయి ఉంటే మనకి ఎవరికి డౌట్ వచ్చేది కాదు కదా. పారిపోయారు అన్నటువంటి వాళ్ళే కదా రాసింది ఇవన్నీ. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త పత్రికలన్నీ కూడా పారిపోయారు వాళ్ళు రాస్తారన్నట్టుగా ఉంది కదా. కాబట్టి సమాజంలో చూసిన వాళ్ళు రాసింటే వాళ్ళలో ఎవరు రాసినా నో ప్రాబ్లం మనకి. ఇంకా అక్కడ పారిపోయారని రాసింది కానీ వాళ్ళు అక్కడ చూడలేదన్నైతే లేదు కదమ్మా. మరి చూశారు తర్వాత వచ్చారనేది మనకి ఎలా తెలుస్తుందమ్మా? అది కదా మనకు అర్థం కావాల్సింది. అక్క చెప్పండి. వాళ్ళు అప్పుడైతే లేరు కానీ ప్రతి చోట వాళ్ళు అధికారులు కాటికి పోయినప్పుడు అట్లా ప్రజలలో ఉండి చూస్తానే ఉండారు, వెంబడిస్తానే ఉండారు. అట్లా చెప్పిన దానికి వాళ్ళు వెంబడిస్తున్నారు, చూస్తుండారు అని చెప్పండి. ఆ పిలాతు దగ్గర పోయి చూసినప్పుడు ఈయన నువ్వు దేవుని కుమారునివా అని అడిగినప్పుడు కూడా శిశువులు అక్కడ ఉన్నట్లు చూస్తాం మనము. తర్వాత మళ్ళా తీసుకొని పోయేటప్పుడు కూడా వాళ్ళు ఆడ యోహానుకు వాళ్ళ అమ్మని అప్పగించేటప్పుడు కూడా శిశువులు ఉండారు. వెరీ గుడ్, వెరీ గుడ్ అక్క, వెరీ గుడ్. సో మనం ఆలోచన చేయాల్సింది ఎప్పుడైనా, ఇప్పుడు శత్రువు ఈ రకంగా క్వశ్చన్ చేసినప్పుడు మనం 100% తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి జవాబు చెప్పటానికి, ఆలోచన చేయటానికి దేనిని మనం ఆశ్రయించాలి, ఎలా మనం ఆన్సర్ చేయగలగాలి, మనల్ని కూడా మనం సముదాయించుకోగలగాలి. వాడు వింటాడో వినడో తర్వాత సంగతి. మనం చెప్పినంత మాత్రం చేత వాడు వింటాడని కాదు, కనీసం మనకైనా సాటిస్ఫాక్షన్ అవ్వాలి కదా, సంతృప్తి కలగాలి కదా. నిజమే కదా, పారిపోయిన వాళ్ళు చెప్పితే ఈ సిలువ ఘట్టాలకు సంబంధించి మనం ఎలా నమ్మగలుగుతున్నాం, దానికి ఆధారం ఉండాలి కదా అనేటటువంటిది మనకు రావాలి. సో దీనికి సంబంధించి అక్క మంచి విషయాలు చెప్పడం జరిగింది. మొట్టమొదటి విషయం ఏంటంటే గెత్సెమనే తోటలో పారిపోయారు గాని ఆ తదుపరి వాళ్ళు ఫాలో అవుతూనే వచ్చారు. ఇది ఎలా మనం చెప్పగలము అని అంటే మనకు ఆధారాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని మనం ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. 57వ వచనానికి వద్దాం. చెప్పమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు గారిని దేవుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినప్పుడు కూడా అంటే అప్పటికే శిష్యులు కూడా వాళ్ళతో ఉండారు కదా. ఈ పేతురు కూడా శిష్యులతోనే ఆయనతోనే ఉండాలి. 3 సార్లు బొంకి మళ్ళా ఒకసారి ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినప్పుడు పశ్చాత్తాపంతో తిరుగుతారు కదా. ఓకే, దానికంటే ఇది మీరు ఇంతకుముందు మాట్లాడింది కరెక్ట్, నో ప్రాబ్లం. మీకు మనం ముందుకు వెళ్దాం. ఓకే, సో వాటి తాలూకు అనేకమైనటువంటి మనం సాక్ష్యాలు ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 57వ వచనం నుండి 63వ వచనం వరకు ఈ రోజు మనం ధ్యానం చేద్దాం. యేసును పట్టుకొనిన వారు
ప్రధాన యాజకుడైన కయపా యొద్దకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. సో యేసు ప్రభుల వారిని పట్టుకుపోయిన తర్వాత ఫస్ట్ విచారణ జరిగింది. 2 రకాలైనటువంటి అధికారాలు ఉన్నాయి, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో 2 రకాలైనటువంటి అధికారాలు ఉంటాయి. ఎవరికైనా ఐడియా ఉందండి ఆ 2 రకాల అధికారాలు ఏంటనేది? లోకల్ గా ఒకటి ఆ అధికారికంగా పెద్ద కాదక్క, ఇంకా ఎవరన్నా ఆలోచన చేసి చెప్పండి. అధికారం, ఏమ్మా? ప్రజాస్వామ్య అధికారం. ఓకే, తర్వాత రెండోదమ్మా? గవర్నర్. కాదమ్మా, మీరందరూ అంతా గవర్నర్ వ్యవస్థ, ప్రజాస్వామ్య అధికారం అన్ని ఒకటే. లోకల్, స్టేటు, నేషనల్ అదంతా ఒకటే అధికారం. నాకు నేను 2 రకాల అధికారాలు అంటే ఎప్పటికీ ఉండేటటువంటి అధికారాలు 2 రకాలు. అదేంటంటే లోక సంబంధమైన, మానవ సంబంధమైన అధికారం ఒకటైతే, రెండవది ఆధ్యాత్మిక అధికారాలు, అంటే దైవికమైన అధికారాలు. ఇప్పుడు ఈ శాస్త్రులు, పరిసయ్యులు, తర్వాత ప్రధాన యాజకుల దగ్గర తీసుకొచ్చారే, వీళ్ళు ఏ అధికారులు? కాదక్క, అసలు ప్రధాన యాజకులు లోక సంబంధమైన అధికారం కాదమ్మా. ప్రధాన యాజకులు లోక సంబంధంలో ఎక్కడ ఉంటారమ్మా? ప్రధాన యాజకులు అనే పదాలు ఇవన్నీ ఎక్కడొస్తాయి? బైబిల్లో వస్తాయి. ఆధ్యాత్మికమైన అధికారాల కింద వస్తాయి తల్లి. ఆత్మీయ అధికారాలు, ఆధ్యాత్మిక అధికారాలు, దైవికమైనటువంటి అధికారాలకు సంబంధించినవి ఈ పదాలు. క్లారిటీగా అక్కడ ఏముంది? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, ఈ మాటలని ఎవరికి సంబంధించేటివి? ఇశ్రాయేల్. ఆత్మీయ అధికారాలకు సంబంధించినది. అది మా ఇశ్రాయేలీలు అంటేనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు దేవుని ప్రజలు, దేవుని ప్రతినిధులు అని అర్థం. కనుక అధికారాలు 2 రకాలుగా ఉంటాయి ఎప్పుడు. ఒకటి ఆధ్యాత్మిక అధికారం, 2 సెక్యులర్ అధికారం, అంటే లోక సంబంధమైన అధికారాలు. యేసు ప్రభుల వారు 2 రకాలైన విచారణలకు గురి కావటం జరిగింది. మొదటిగా ఆధ్యాత్మిక అధికారుల దగ్గరికి రావటం జరిగింది. తదుపరి లోక సంబంధమైన అధికారం, ఇప్పుడు రోమా గవర్నర్ పిలాత్ దగ్గరికి ప్రవేశపెట్టబడ్డాడు యేసు ప్రభుల వారు. ఇది ఏ అధికారం? ఈ లోక సంబంధమైనది. అది లోక సంబంధమైన అధికారం. రోమా ప్రభుత్వం అనగానే మనకు ఏమర్థం అవ్వాలంటే లోక సంబంధమైనటువంటి అధికారులకు సంబంధించినటువంటిది అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి 2 రకాలైనటువంటి అధికారాలు. ఈవెన్ ఇప్పుడు మనకు కూడా కుటుంబాల మధ్య కానీ, లేకపోతే ఈ భార్యాభర్తల మధ్య గానో, లేదంటే ఏదో ఒక రీతిగా సమస్యలు తలెత్తినప్పుడు, లేదా ఆస్తి తగాదాలు ఇవన్నీ వచ్చినప్పుడు 2 రకాలైనటువంటి అధికారాల్లో ఏదో ఒక దాన్ని మనం చూస్ చేసుకోవచ్చు. ఒకటి ఆధ్యాత్మికమైన అధికారం దిశగా ముందుకు సాగుదామా, లేదా లోక సంబంధమైనటువంటి అధికారాల దిశగా సాగుదామా అనేటువంటిది ఈ 2 ఆప్షన్స్ మనకు ఉంటాయి. కాబట్టి వాటిల్లో ఏది మనం చూస్ చేసుకోవాలన్నది మన విఘ్నత. కానీ మొత్తానికి మాత్రం 2 రకాలైనటువంటి అధికారాలు ఉన్నాయి. అది దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము క్లారిటీగా ప్రారంభం నుంచి 2 రకాలైన అధికారాల గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. చూడండి ఏమన్నాడు చూడండి. కొరింథీయులకు 6వ అధ్యాయం ప్రారంభం నుంచి చూస్తే చదవండి అక్క. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యం ఆడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధుల లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? వీరి వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? ఇవన్నీ మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మీరు
అనీతిమంతుల దగ్గర వెళ్తారా వ్యాజ్యం తీర్చుకోవటానికి, పరిశుద్ధుల దగ్గరికి వెళ్తారా? సో పరిశుద్ధులు అంటే ఎవరు? దైవికమైనటువంటి చట్టంలో ఉన్నటువంటి వ్యక్తులు, సంఘం అని అర్థం. కుటుంబంలో సమస్యలు ఏమొచ్చినా కూడా, ఏ తగాదాలు వచ్చినా కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు దీన్ని దాటి లోకంలోనికి వెళ్ళొద్దు, ఎందుకంటే వాళ్ళు అనీతిమంతులు అన్నటువంటి మాట చెప్పడం జరిగింది. సో పరిశుద్ధుల దగ్గర వ్యాజ్యం అనేది తీర్చుకోగలిగినటువంటి పరిస్థితి ఉండగలగాలి. అది ఇక్కడ ఇరు వర్గాల వారికి పరిశుద్ధుల దగ్గరికి వెళ్తేనే మనకు మేలు అవుతుంది అన్నటువంటి నమ్మకి ఉండాలి. ఇప్పుడు గొడవ అయింది, ఇబ్బంది కలిగింది, తగాదాలైంది, వ్యాజ్యం వచ్చింది, వివాదాలు జరిగాయి. రెండు వర్గాలు మారిపోతాయి కదా. అప్పుడు ఆ సమయంలో రెండు వర్గాలు అప్పుడుదాకా కలిసి ఉన్నటువంటి వాళ్ళే రెండు వర్గాలుగా మారిపోతారు, విడిపోతారు. సో అటువంటి పరిస్థితుల మధ్య విడిపోయిన ఇద్దరికి కూడా నమ్మకం ఉండాలి. ఏమని? ఈ ఆత్మీయుల దగ్గరే, పరిశుద్ధుల దగ్గరే, సంఘం దగ్గరే మనం వివాదం తీర్చుకుందాము. మనకి ఇక్కడైతేనే మేలు కలుగుతుంది, ఇక్కడైతేనే మనకు ఉపయోగకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, మరలా మనం కట్టబడే పరిస్థితి ఉంటుంది. ఒక ఆశాభావం రెండు వర్గాల్లో ఉండగలగాలి. అలా ఉండినటువంటి పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి, పరిశుద్ధుల దగ్గరికి, సంఘం దగ్గరికి, అధికారుల దగ్గరికి రావాలి. ఇక్కడ యూదులుగా ఉన్నాడు యేసు ప్రభుల వారు కాబట్టి యూదుడు అనగానే ఆధ్యాత్మికమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి అని అర్థం. అలాగే రోమా ప్రభుత్వంలో వాళ్ళు ఉంటున్నారు కనుక లోక సంబంధమైనటువంటి ప్రభుత్వ అధికారాలు కూడా ఉన్నాయి. సో ఇలా ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా రెండు రకాలైనటువంటి అధికారులు ఉంటారనేది మనం మర్చిపోకూడదు. ఇకపోతే మనకు ప్రధాన యాజకుడు ఎవరు, ఏం పేరు వచ్చిందండి మనకు? 57వ వచనంలో ఏం చూసాం పేరు? 57వ వచనంలో ప్రధాన యాజకుడు పేరు ఏం పేరు అని చూసాం? కయప అని చూసాం కదండి. కయప అని చూసాం. సో ఇప్పుడు యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వచనం దగ్గరికి రండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనం. అంతటా సైనికులను, సహస్రాధిపతి, యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. చూడండి, ఎవరి దగ్గర తీసుకెళ్ళాలటండి? అన్న యొద్దకు అని. అన్న అన్నటువంటి వ్యక్తి, అన్న అంటే మామూలుగా మనకు కుటుంబంలో రిలేషన్ అన్న కాదు, పేరే అన్న, ఆయన పేరే అన్న. ఇప్పుడు మనకు విషయం ఏంటంటే యేసుప్రభు వారిని ఫస్ట్ తీసుకెళ్ళిపోయింది కయప గారి దగ్గరకా లేకపోతే అన్న గారి దగ్గరకా? ఎవరి దగ్గర తీసుకెళ్ళినట్టు మనం అర్థం చేసుకోవాలి చెప్పండి. ఇప్పుడు కయప దగ్గరికని మత్తయి సువార్తలో ఉంది. యోహాను సువార్తలో అన్న అని ఉంది. మరి ఎవరి దగ్గర తీసుకెళ్ళినట్టు మరి? మాట్లాడండి మిగతా వాళ్ళు, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకెళ్ళినట్టు యేసు ప్రభుల వారిని? అంటే ఈ కొంపదీసి ఒకవేళ ఆ కయప అనే పేరు కలిగిన వ్యక్తి, అన్న అనే పేరు కలిగిన వ్యక్తి ఇద్దరు ఒకటేనని అనుకోవచ్చా? లేకపోతే మత్తయి సువార్త కరెక్టా లేకపోతే యోహాను సువార్త కరెక్టా? ధ్యానించేటప్పుడు మనం ఈ రకాలైనటువంటి ధ్యానాలు కూడా చేయాలి. త్వరగా. ఇద్దరు ఒకరే అనుకుంటున్నాం. ఇద్దరు ఒకరే అనుకుంటున్నారు. ఇంకా లైన్ లో ఒకరిద్దరు మాత్రమే మాట్లాడుతున్నారు, మా మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. అలా వేరు వేరు అనుకుంటున్నాను. వేరు వేరు, ఓకే. మరి అలాగైతే ఎవరి దగ్గరికి యేసు ప్రభుల వారిని ప్రవేశపెట్టినట్లు మనకు ఇప్పుడు అర్థం? కయప దగ్గర. కయప కన్నా అన్న పదవి తక్కువ కాబట్టి అన్న దగ్గరికే ముందు. అది ఎలా చెప్పగలరు మీరు? అన్న పదవి తక్కువ అని ఎలా చెప్పగలరు? కయప పెద్దవాడు కదనా. అదే ఎలా చెప్తున్నారు మీరు పెద్దవాడని? దేన్ని బట్టి చెప్తున్నారు? రైట్. ఇంకా
18వ అధ్యాయం చూసాం కదా, 12వ వచనము. ఇప్పుడు 13వ వచనానికి రండి. 13వ వచనానికి రండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 13వ వచనం. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపాకు మామ. మొదట ఇప్పుడు అన్న ఎవరు కయప ఎవరు? కయపాకు మామ అన్న. అది ఇంతకు ఈయన దగ్గరికి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అన్న దగ్గరికి అని అంటే, ఆయన కయప అనేటటువంటి ప్రస్తుత ప్రధాన యాజకుడికి మామగాను, ప్లస్ కయపాకు ముందు ప్రధాన యాజకుడు ఈయనే. అన్న అనేటటువంటి ఆయన కయపాకు ముందు ప్రధాన యాజకుడుగా ఉండేవాడు. ఆయన అధికారము తొలగించబడిన తర్వాత ఆయన అల్లుడు కయపాచార్యులు అని అంటారు ఆయన్ని. ఆయన ప్రధాన యాజకుడిగా ఉండటం జరిగింది. ఎందుకనంటే విచారణ జరగాలి అంటే ఆధ్యాత్మిక విచారణ ప్రధాన యాజకుడి దగ్గరకే తీసుకెళ్ళాలి. అయితే అన్న దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు? ఆయన మాజీ అయినా కూడా అనంటే, మాజీ అయినప్పటికీ యూదులలో ప్రభావవంతమైనటువంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు. దట్టు ప్రస్తుత ప్రధాన యాజకుడికి మామగారి స్థితిలో ఉన్నాడు. గత కాలంలో ఫార్మర్ గా కూడా పనిచేయటం జరిగింది. ప్రైమ్ ప్రీస్ట్ అంటారు కదా ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడిగా అతను పనిచేయటం జరిగింది. పెద్ద ఆయనగా ఉన్నాడు. ఈ ప్రస్తుత ప్రధాన యాజకుడికి మామగా ఉన్నాడు. ప్రజల్లో గొప్ప ఒక ఇంపాక్ట్ ఆయన క్రియేట్ చేయటం జరిగింది. దానిని బట్టి మొదట అన్న దగ్గరికి, ఆ తదుపరి కయప దగ్గరికి తీసుకురావటం జరిగింది. ఇకపోతే ఒక మాస్టర్ ప్లాన్ కయపాచారులు చేయటం జరిగింది. అదేంటంటే, చాలా మంది దీన్ని పాజిటివ్ గా అనుకుంటారు కానీ ఇది నెగిటివ్ విషయం. 14వ వచనం చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో. కయప ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. అంటే యూదులకు ఒక ఆలోచన మైండ్ లో పెట్టాడు ప్రధాన యాజకుడు. అందుకే దైవజనుడు, దైవ ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఎంత జాగ్రత్తగా ఉంటే, ఎంత పవిత్రంగా ఉంటే అంత మంచిదండి. ఎందుకంటే చాలా మంది తెలియకుండానే ఏమవుతారంటేనండి, ఆయన్ని ఫాలో అవుతారండి. ఫాలో అయిపోతారు, ఆయన అనుసరిస్తారు, ఆయన వెంబడిస్తారు. అందరూ తప్పేం కాదు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈయన చెప్పినటువంటి విషయాలు ధర్మశాస్త్రమునందు ఉన్నాయా, దేవుడు సూచించిందేనా, దేవుడు సెలవిచ్చిందేనా, దైవ చిత్తానుసారమైందేనా అన్న పరీక్ష కూడా చేయగలిగినంత స్థితి రావాలి విశ్వాసులకి. మొత్తానికి ఒక మైండ్ లో కైపాచారులు అందరికీ, యూదులందరి మైండ్ లో పెట్టింది ఏంటంటే, ఒక మనుషుడు మన కోసం చనిపోతే ఉపయోగకరం అనేది పాజిటివ్ సెన్స్ తో చెప్పుంటాడా, నెగటివ్ గా చెప్పుంటాడా? సెన్స్ తో చెప్పింటాను. జరగబోయేదాన్ని మనసులో పెట్టుకుని మనం అందరం అదే అనుకుంటాం. చెప్పింటారు, ఆయనకి ధర్మశాస్త్రం తెలుసుంటుంది. కాదమ్మా, అసలు మనం అందరం కూడా అదే అనుకుంటాం. ఎందుకంటే అందరి కోసం ఒక వ్యక్తి చనిపోతున్నాడు కదా అనేటటువంటి పాజిటివ్ సెన్స్ మనలో ఉంటుంది. అదే అక్కడ అనుకుంటా. కానీ అతని యొక్క ఎత్తుగడ ఏంటి? అసలు ప్రధాన యాజకుల్లో గాని, మత సంబంధమైన నాయకులు గాని, ఎవరికైనా గాని అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకు గుడ్ విల్ ఉందా యేసుప్రభు మీద? లేదు. మరి ఎందుకు మొత్తానికి ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు? యేసుప్రభును అడ్డు తొలగించుకోవాలి అని అనుకుంటున్నారు. అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఏం మైండ్ లో పెట్టుకొని చెప్పుంటారంటే, ప్రజలందరినీ సిద్ధపరచటం, మెంటల్ గా ప్రిపేర్ చేయటం. ఒక మనిషి మన కోసం చచ్చిపోతే మనకు మేలన్నాడు కదా, ఆ చంపేది యేసుప్రభుని చంపేస్తే పోలా? మీకు అర్థమైందా వాళ్ళ ఎత్తుగడ? ఒక కుయుక్తిగా ఆలోచన చేసి వాళ్ళు ఏం చేశారంటే, ఓ మనిషి మన కోసం చచ్చిపోతారు. అందుకే ఇప్పుడు ఒక మాట ఉంది లోకంలో, సామెత. అదేంటంటే, కుక్కను అందరు కలిసి చంపేయాలనుకోండి, దాని మీద ఒక ముద్ర వేయాలి. ఏమని? పిచ్చి కుక్క అని. కుక్క అని ముద్ర వేస్తే అందరు చంపేస్తారు. అలాగే ఇప్పుడు ఒక వ్యక్తి మన కోసం చచ్చిపోవటం మేలు అన్నటువంటి విషయాన్ని ఒక మైండ్ లోకి, యూదులందరి మైండ్ లోకి తీసుకెళ్తే
ఆ చంపేటటువంటి వ్యక్తి ఏదో, ఆ చనిపోయే వ్యక్తి ఎవరు యేసుప్రభుని చేస్తే మనకు అందరికి మేలు కదా. ఆ రకంగా వాళ్ళు మేలు అంటే చంపబడేటటువంటి ఆ పరిస్థితి ఇప్పుడు నేరంగా కాదు ఇప్పుడు అనేది. నేరం కాదు ఇప్పుడు. అది మనకు అందరికీ మేలు. కాబట్టి చంపేద్దాం. కాబట్టి అదొక వాళ్ళు కుయుక్తితో పన్నినటువంటి పన్నాగం తప్ప వాళ్ళేదో యేసుప్రభు మీద ప్రేమతోనో లేకపోతే లేదంటే దేవుడి లేఖనాలు ఎరుగో లేకపోతే వాళ్ళు బాగా అర్థం చేసుకున్న చెప్పినటువంటి మాటలు కాదు సుమవి. ఓకే, కాబట్టి ఇక్కడ ఒక సభ ఉంటుంది. దాన్ని మనకు బైబిల్లో లేదు కానీ అది మత పెద్దల సభ అని రాయబడింది. తర్వాత దాన్ని సన్హెడ్రిన్ సభ అని కూడా అంటారండి. సన్హెడ్రిన్ సభ అనేటువంటి దానిలో 71 మంది సభ్యులు ఉంటారట. ఈ 71 మంది సభ్యులలో ఒక్క వ్యక్తి మాత్రమే ప్రధాన యాజకుడు. మిగిలిన 70 మంది యూదుల్లో నుంచి సెలెక్ట్ చేయబడి ఉంటుందట. ఈ ప్యాటర్న్ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఆల్రెడీ ధర్మశాస్త్రంలో మోషే గారికి దేవుడు చెప్పినటువంటి మాటలు ఒక మాట చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 16వ వచనం చూడండి. 16వ వచనం. 11:16 అవునక్క. సంఖ్యాకాండం 16వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను. నేను దిగి సో ఆల్రెడీ ఎవరున్నారు అక్కడ పెద్దగా? అందరికి హెడ్ గా ఎవరున్నారు అక్కడ? ఇప్పుడు మోషే గారు ఉన్నారు. మోషే గారితో పాటు 70 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. టోటల్ ఎంతమంది అండి? 71 మంది. అందులో 71 మందిలో ఒక వ్యక్తి మెయిన్ హెడ్ ఉంటాడు. తదుపరి 70 మంది సభ్యులు ఉంటారు. ఆ రీతిగా మోషే గారి కాలంలో తండ్రి అయిన దేవుడు ఆయనకు చెప్పమన్నట్టుగా దాన్ని ఆ పరంపర కొనసాగుతూనే వచ్చింది. ఈవెన్ యేసు ప్రభుల వారు కూడా కొన్ని సందర్భాల్లో 70 మంది శిష్యులను కూడా ఏర్పాటు చేసుకున్నట్టు మనం చూస్తాం లేఖనంలో. గుర్తుందా? 70 మందిని ఏర్పాటు చేసుకున్నాడు యేసు ప్రభుల వారిని. ఇదంతా ఎందుకనంటే మనం ధర్మశాస్త్రానికి వేరుగా కాదు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి వాళ్ళ ఒక సిస్టమ్ ని ఫాలో అవుతూ ఉండటం జరిగింది. ఈ 71 మంది సభ్యుల సభ ఆధ్యాత్మిక సభ అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఆత్మీయమైన ఆధ్యాత్మికమైనటువంటి ఏ వివాదమైనా సరే ఈ 71 మంది సభ్యుల యొక్క సమాజంలోనికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలి. సో ఇటువంటి దానిలో అరిమతయి యోసేపు కూడా ఉండేవాడు. మనకు తెలుసు కదా, యేసు ప్రభుల వారి దేహాన్ని ఆయన తెగించి వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగి తాను రాతితో తొలిపించుకున్నటువంటి సమాధిలో యేసు ప్రభుల వారిని ఉంచినటువంటి అరిమతయి యోసేపు గారు కూడా ఈ సభలో సభ్యుడు. ఇది మనం ఎలా చెప్పగలం అని అంటే ఒకసారి మార్కు సువార్తలో కొన్ని చూద్దాం సందర్భం. ఎందుకంటే ఈ ప్రధాన యాజకుల పరిస్థితులు, వీళ్ళ దగ్గరికి ఎందుకు ప్రభువుని తీసుకెళ్లాల్సి వచ్చింది, ఇవన్నీ మనం చూసుకోకపోతే మనకేం అర్థం కావు. ఏదో ఊరికలా చదువుకొని వెళ్ళిపోతాం అంతే. దానివల్ల మనకేం ప్రయోజనం లేదు. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం చూడండి. 43వ వచనం. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తమకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. ఇక్కడ చూడండి, ఘనత వహించిన ఒక సభ్యుడు అంటే ఘనత వహించినటువంటి ఒక గుంపు ఉంది, ఒక బ్యాచ్ ఉంది, లేదంటే ఒక అధికార దళం ఉంది, వర్గం. దానిలో ఒక మెంబర్ గా ఉన్నాడు ఈయన అన్నటువంటి మాట కనబడుతుంది చూడండి. అట్లాగే లూకాసు వార్తలు కూడా ఈయన కోసం రాయబడినటువంటి మాట చూద్దాం. అరిమతయి యోసేపు గారి కోసం 23వ అధ్యాయము 50వ వచనం చూద్దాం. 23వ అధ్యాయము 50వ వచనం.
అరిమత్తయ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. 51 కూర్చో చదవండి అక్క. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనలకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఆలోచన చేశారు కదా, మిగిలిన సభ్యులు అరిమత్తయి యోసేపు గారు కాకుండా మిగిలిన వాళ్ళందరూ ఏవైతే ఆలోచన చేశారు, యేసు ప్రభును మరణానికి తగినటువంటి వాడు అని చెప్పేసి ఈ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి తీర్మానం చేసేసి ఆ రోమా అధికారం దగ్గరికి పంపించేశారు. దానికి ఆ తీర్పుకు సమ్మతించినటువంటి వాడు కాదు. తప్పు చేశారు మీరు అనేటటువంటి రీతిగా వాళ్ళని అపోజ్ చేసినటువంటి వ్యక్తి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా 71 మందితో కూడినటువంటి ఆధ్యాత్మిక పెద్దల సభ అనేది ఉండేది. అందులోనే ఏ వివాదానైనా తీర్చడానికి తీసుకుని వెళ్ళేటటువంటి వాళ్ళు. ఇది మనం గుర్తుంచుకోవాలి. రైట్. మరలా మత్తయి సువార్త 26వ అధ్యాయము 58వ వచనానికి వద్దాం. 58వ వచనంలో ఇక్కడ మనం ఇంతకుముందు క్వశ్చన్ చేసుకున్నాం కదా, దానికి ఆన్సర్ కనపడుతుంది చూడండి. పేతురు, మత్తయి సువార్త 26వ అధ్యాయం 58వ వచనానికి వచ్చారా? పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి ఇంట్లోనికి వెళ్ళి దీని అంతమేమవునో చూడవలెనని బంట్రోతులతో కూడా కూర్చుండెను. ఎక్కడ పోయాడు? అక్కడ మనకు గెత్సెమనే తోటలో మిస్ అయిపోయాడు కానీ మళ్ళీ ఆ తర్వాత ఏం చేయటం జరిగిందంటే ప్రధాన యాజకుడి ఇంటిలోనికి కూడా వచ్చాడు, వాళ్ళతో ఉన్నటువంటి బంట్రోతులతో కూడా కలిసి కూర్చున్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ దీంతో పాటు మనకు యోహాను సువార్తలో కూడా 18వ అధ్యాయంలో ఒక క్లూ దొరుకుతుంది, చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలి కొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలి కాచుకొనుచుండెను. చూడండి, అంటే ఇక్కడ వీళ్ళతో పాటు ఉంటున్నాడు, బంట్రోతులతో కలిసి ఉంటున్నాడు. బంట్రోతులందరూ కూడా ఆ తీర్పు జరుగుతున్నటువంటి ప్లేస్ లో ఉన్నారు. అక్కడే ఆ పరిసర ప్రాంతంలోనే వాళ్ళు చలిగాచుకుంటూ ఉన్నారు. అక్కడ కూడా పేతురు గారు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళా, గెత్సెమనే తోటలో పారిపోయారు. ఆ తదుపరి జరిగిన ఇన్సిడెంట్ లో పేతురు గారు కూడా ఉన్నారు అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఈ 18వ అధ్యాయంలో యోహాను సువార్తలోనే మరొక శిష్యుడు కూడా మనకు కనబడతాడు. 19వ అధ్యాయంకి వద్దాం. 18 కాదు, 19వ అధ్యాయం 26వ వచనం చూడండి. 19వ అధ్యాయం యోహాను సువార్త 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఇంతకు దగ్గర అంటే ఎక్కడ, ఏ పరిస్థితిలో ఉన్నారు యేసు ప్రభువు వారు? అక్కడ సిలువ పైన సిలువ పైన ఉన్నారు. సిలువ పైన ఉండగా ఎవరున్నారు అక్కడ దగ్గరలో? తల్లి శిష్యుడైనటువంటి యోహాను గారు ఉన్నాడు. కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. పేతురు గారు ఉన్నారు, యోహాను గారు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా వాకప్ చేస్తూనే, అబ్జర్వ్ చేస్తూనే, వాళ్ళు ఈ బంట్రోతులతో కలుసుకొని ఉంటూనే, తీర్పులు జరుగుతున్న చోట్లకు అన్నిట్లో కూడా వాళ్ళు ఎవరు కనుక్కోకుండా ఉండే విధంగా చూస్తూనే ఉన్నారు, సాక్షులుగానే ఉన్నారు, మరవకూడదు. కనుక సాక్షిగా ఉన్నటువంటి పేతురు గారు యేసు ప్రభు యొక్క మరణానికి సంబంధించి, పునరుత్థానానికి సంబంధించి, సమాధికి సంబంధించి మాట్లాడిన సందర్భాలు ఎక్కడ కనపడతాయి చెప్పండి మనకు? పేతురు గారు యేసు ప్రభు యొక్క మరణానికి, సమాధికి, పునరుత్థానానికి సంబంధించినటువంటి మాటలు చెప్పినటువంటి సందర్భాలు ఎక్కడ కనపడతాయండి? అపోస్తల కార్యం. వెరీ గుడ్ అమ్మా. అపోస్తలుల కార్యంలో కనబడతాయి మనకు. మీరు సిలువేస్తారు యేసు ప్రభుల వారిని, మీరు సిలువేసి చంపేశారు అన్యాయంగా, కాబట్టి ఆయన్ను దేవుడు మృతుల్లో నుంచి లేపారు, మరణము నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని చెప్పినటువంటి దాఖలాలు కూడా లేఖనాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది యేసు ప్రభుల వారి యొక్క మరణం కొరకు, పునరుత్థానం కొరకు.
ఇవన్నీ కూడా అపోస్తల కార్యంలో చూసినటువంటి ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. ఒక సాక్ష్యం చెల్లదు కాబట్టి యోహాను గారు కూడా చెప్పారు. యోహాను గారు రాసిన మొదటి పత్రికలోను, రెండో పత్రిక, మూడో పత్రికలోను, ప్రకటన గ్రంథంలోను, యోహాను సువార్తలోను, యోహాను గారు రాసినటువంటి ఆ యోహాను సువార్త యోహాను గారు రాసిందే. ప్రత్యక్ష సాక్షి, సులువు దగ్గర ఉన్నటువంటి సాక్షి. ఎక్కడ పారిపోయిన వాళ్ళు అంటే ఇవి చెప్పినంత మాత్రం చేత వాడు అవునా అని చెప్పేసి తలూపి వచ్చి బాప్తిసం తీసుకొని సంఘంలో చేరిపోయాడు విమర్శకుడు. కానీ వాళ్ళు నోరైతే మూయించబడుతుంది, మనమైతే ఆత్మసంతృప్తి చెందుతాం. అంటే సాక్షులు ఎక్కడికి వెళ్ళలేదు. కనీసం ఇద్దరు సాక్షులు ధర్మశాస్త్ర ప్రకారం కావాలి. ఇద్దరు సాక్షులు పేతురు గారి రూపంలోను, యోహాను గారి రూపంలోను వచ్చారు కనుక వాళ్ళు గెత్సెమనెలో పారిపోయారు తప్ప తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు. ఇకపోతే 59వ వచనానికి వద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 59వ వచనంలో ఏం జరిగిందో చూద్దాం. 59వ వచనం, ప్రధాన యాజకులను మహాసభ వారందరూ, ఇది ఒక మహాసభ అని చెప్పాను నేను మీకు. ఇది ఒక పదం వచ్చింది చూడండి. సో సన్హెడ్రిన్ మహాసభ అనేటువంటి పేరుంది దానికి. అందులో 71 మంది సభ్యులు ఉంటారు. ఆ మహాసభ వారందరూ కూడా ఏం చేస్తున్నారట, యేసును చంపవాలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి ఏం జరిగిందట అంటే, ఎన్నో రుజువులు చేయాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు వాళ్ళు. రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా శిక్షించాలంటే కంపల్సరిగా 2-3 సాక్షులు ఉండాలి కదా. మరి వీళ్ళు ఎన్ని సాక్ష్యాలు పెట్టినా కూడా సాక్ష్యాధారాలను పరిశీలించడం మీదతే కదా దోష నిర్దోషం ఒక వ్యక్తిని నిర్ణయించడం అనేది జరిగేది. కాబట్టి ఎంతో మంది వచ్చారు. అక్కడ అనేకులు అన్నారు, అబద్ధ సాక్షులు అనేకులు వచ్చారట. అంటే యేసు ప్రభుల వారికి సృష్టికర్త లోకాన్ని సంస్కరిద్దాము, దీని కొరకు నేను సమర్పణైన అయిపోతాను, సజీవ యాగం కూడా అయిపోతానని వచ్చినటువంటి వ్యక్తిని చంపేయాలని అనేకులు పూనుకున్నారట. ఇప్పుడు మనం ఇట్లాంటి సందర్భాలు చూసినప్పుడు మనకి ఏం అర్థం చేసుకోవాలంటే, యేసుప్రభుల మాట అంటే, దాసుడు యజమానుడి కంటే గొప్పవాడు కాడు, శిష్యుడు బోధకుని కంటే ఎక్కువ అధికుడు కాదు. దట్ మీన్స్ దాని అర్థం ఏం చేసుకోవాలి, యేసు ప్రభువుకి ఇన్ని రకాల ఆయన చంపేయటానికి, ఆయన భూమి మీద ఆయన ఉనికి లేకుండా చేయటానికి ఎంతో మంది కంకణం కట్టుకుంటూ ఉంటే, ఈరోజు మనకు అందరు అనుకూలంగా ఉండాలని ఎలా అనుకుంటాం మనం? పకటికలు కదా అది. మీకు అర్థమైందండి? అందరూ మన అడుగులకు మడుగులు వత్తాలనో, లేకపోతే మనకు నీరాజనాలు పలకాలనో, మనకు జేజేలు పలకాలనో, మనకు అనుకూలంగా ఉండాలనో, మనం తీసుకున్న ప్రతి నిర్ణయానికి వాళ్ళు విధేయత చూపాలనో, అది అత్యాశ, దురాశది. అది జరగదు ఎప్పటికీ. మనలోనే ఎన్నో రకాల లోపాలు ఉంటాయి. ఏ లోపం లేనటువంటి ఆయన్నే చంపేయాలని అనేకులు పూనుకోవటం జరిగితే మీరంతా నేనంతా. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, గుర్తుపెట్టుకోండి పిల్లరా, మనకు ఎప్పుడు అనుకూలతలే ఉండవు. ఎన్నో రకాలైన మన నుంచి మేలు పొందుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు కీడే రావచ్చు. యేసుప్రభు ఇప్పుడు వాళ్ళందరూ అబద్ధ సాక్షులు పలుకున్నట్టు వాళ్ళందరూ ఏదో ఒక రూపేణ యేసుప్రభు దగ్గర నుంచి మేలు పొందుకున్న వాళ్ళు ఇంటరా లేదా? ఖచ్చితంగా. కొందరికి స్వస్థతలు ఇచ్చాడు, కొందరికి కడుపు నిండా తిండి పెట్టాడు, కొందరిని మరణం నుంచి కూడా లేపటం జరిగింది. తండ్రి దగ్గర నుంచి అనేకమైనటువంటి గొప్ప సంగతులు ఆయన చెప్పటం జరిగింది. ఎన్నో మేలు చేశాడు ఆయన. అన్ని మేలు చేసినటువంటి ఆయన్ని మనకు కరుణామయుడు అనే ఒక ఫిల్మ్ ఉంది, చూసారండి మీరు? కరుణామయుడు అనేటువంటి సినిమా చూసారా? చూస్తున్నాను. ఇందులో పాట కదిలింది కరుణరథం అనే పాట ఒకటి ఉంది. విన్నారా పాటది? అందులో దీన జనాలికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి అని ఎంత బాగా ఆలోచన చేశాడు. ఎందుకంటే రాళ్ళు రొట్టెలు అనేది మనకు యేసుప్రభు వారు బాప్తిసం పొందిన తర్వాత 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు కూడా చెప్పినటువంటి మాట కదా. దాన్ని సింక్ చేస్తూ రచయిత ఆయన రొట్టెలు పంచితే రాళ్ళు తిరిగి వచ్చాయట.
రొట్టెలు పంచితే రాళ్ళు తిరిగి వస్తాయి. ఎట్లా ఉంటుందండి ఆ పరిస్థితి? ఆ? కాబట్టి మనకు కూడా ఇలాంటి పరిస్థితులు రావచ్చు, వస్తాయి కూడా. రెడీగా ఉండాలి, మనం సిద్ధపడి ఉండాలి. నాకు అనిపిస్తూ ఉండేది, మనం సర్వసాధారణంగా మనకు చాలా మందికి అనిపిస్తుంటది ఏమనంటే, నేను ఎవరికీ ఏ పాపం చేయలేదండి, ఎవరికీ ఏ అన్యాయం చేయలేదండి, ఈ ఎవరికీ ఏ మోసం చేయలేదని నేను, కానీ నాకే ఎందుకు ఇట్లా వస్తాయని బాధపడుతుంటారే. ఎందుకు అలా వస్తాయంటే, మన మన గురువు గారికే వచ్చింది, మన ప్రభువుకే వచ్చింది, మన నాథుడికే వచ్చింది. మనం ఎంత చెప్పండి? కాబట్టి ఆయన ఎన్నో చేస్తే ఆయనకి కీడు మేలుకు ప్రతిగా కీడు వచ్చేసింది ఆయనకి, ఆయన మీదకి. మనకు కూడా అలాగే వస్తుంది. మనం ప్రభుకు అతీతులము కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఎన్నో అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారు, ఎదుగుతున్నారంటే ఏం చేశాడండి ఆయన? ఎవరికి అన్యాయం చేశాడు? ఎవరైనా దోచుకున్నాడా? పోనీ తిరుగుబాటు నేర్పించాడా? ఏం నేర్పించాడండి అసలు? ఆయన ఏమైనా సమాజానికి ప్రమాదకారా? ఒక బరబ్బా అయితే బందిపోటు దొంగవాడు, అల్లరి చేశాడు, నరహత్య చేశాడండి. ఆయన ఏం చేశాడు? యేసుప్రభుల వారు శిలువ మీద ఉన్నటువంటి యేసుప్రభుల వారికి ఇరువైపులా ఉన్నటువంటి కుడి ఎడమలలో ఉన్నటువంటి ఆ దొంగలు నేరం చేశారు. వాళ్ళే స్వయంగా చెప్పుకున్నారు, ఇది మనకు తగ్గిందే, ఆయన ఏ నేరం చేయలేదు కదా యేసుప్రభు వారు. శిలువ మీద దొంగలుగా ఉండి ప్రాణాపాయ పరిస్థితులు చచ్చిపోతున్న వాళ్ళకి అర్థమైన యేసుప్రభు ఎన్నో మేళ్లు పొందుకున్న వాళ్ళకి అర్థం కాలేదేంటి? ఎస్, మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అనేకులు అపార్థం చేసుకుంటారు, ఎవరో ఒకరో ఇద్దరో అర్థం చేసుకుంటారు, కానీ ఇవన్నీ మనకు జరగాల్సినవే. ఇది కొత్త ఏం కాదు. అందుకే శోధనలు, శ్రమలు ఇలాంటివి వస్తున్నప్పుడు ఏదో వింతలాగా అనుకోకూడదట. మనం ఏదో వింత సంభవించినట్టు లోకానికి మనకు మాత్రమే వచ్చాయి విరుద్ధంగా అన్నటువంటి రీతిగా ఎప్పుడు అనుకోకూడదట. ప్రిపేర్ అయిపోవాలి. ఓకే. ఎన్నో అబద్ధ సాక్ష్యాలు పలికినా కూడా సాక్ష్యం ఏమీ దొరకలేదు. ఆఖరికి ఇద్దరు మనుషులు వచ్చారు, వచ్చి ఏమన్నారటండి 61వ వచనంలో, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో దాన్ని కట్టగలనని చెప్పాను అని ఇద్దరు సాక్షులు వచ్చారు. వచ్చి వీళ్ళు చెప్పిన మాట ఏందండి? దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతాను అని చెప్పిన మాట మాకు గుర్తుంది అని నేరారోపణ చేయటం జరిగింది. ఎందుకనంటే యూదుల, ఇశ్రాయేలీల చట్టములో, చరిత్రలో దేవాలయానికి అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర, దానికి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళండి. ఈరోజు నిజంగా మనం కూడా ఏదైతే మనం సమాజ మందిరంలో కూడుకుంటున్నామో, చర్చ్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది చాలా గొప్పదండి. మిగిలినటువంటి భూమి మీద ఉన్నటువంటి ప్రదేశాలు అన్నింటిలోనూ శ్రేష్టమైన ప్రదేశం ఏదన్నా ఉంది అని చెప్పాలంటే ఖచ్చితంగా అది చర్చ్ బిల్డింగే, మర్చిపోకండి. ఎందుకనంటే అందులో అనేకులైన దేవుని బిడ్డలు వచ్చి ప్రార్థన చేసే స్థలం అది. ఇంకా అనేకమైన జీవిత మెలకువలు నేర్పబడే స్థలం, నిత్యము దైవ వాక్కులతో అది విరాజిల్లినటువంటి స్థలము, దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తనలు పాడినటువంటి స్థలం, అనేకుల కన్నీళ్లు గార్చినటువంటి స్థలము, వాళ్ళ కన్నీళ్లకు జవాబులు దొరికినటువంటి స్థలము, జీరోలుగా వచ్చినటువంటి వారిని హీరోలుగా తయారు చేయటానికి ఏర్పరిచినటువంటి స్థలం. అందుకే చర్చ్ బిల్డింగ్ అనేటటువంటి దాన్ని చాలా ప్రధానంగా దానికి ఒక విలువనిచ్చి కాపాడుకోవాలి. చాలా మంచిది పిల్లలు. అది ఇశ్రాయేల్లో కూడా అనండి, ప్రారంభం నుంచి సొలొమోన్ గారు కట్టించిన బంగారు దేవాలయం సమయంలో నుంచి కూడాను చాలా ప్రాధాన్యత ఆ యొక్క మందిరానికి ఇవ్వటం జరిగింది. మీకు తెలుసు కదా, రాజుకు గిన్నె అందించేటటువంటి నెహమ్యా గారు రాజుకు గిన్నె అందించేటువంటి వాడు. అంటే చాలా ప్రధానమైనటువంటి పాత్ర అది. అంత ప్రధానమైనటువంటి పోస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి కూడా నా పితరులు సమాధులు ఉన్నటువంటి చోటు దారుణంగా అక్కడ ఉన్నటువంటి దేవాలయము పడిపోయి దాని మీద దాడి చేయబడి శిథిలావస్థకు వచ్చి ఉంటే నేను ప్రశాంతంగా ఎలా ఉండగలనయ్యా అన్నాడు. కాబట్టి దేవుని ప్రజలు ఉండేటువంటి చోటు, దేవుని ప్రజలు, విశ్వాసులు
బతికి వాళ్ళు సమాధులుగా మారినటువంటి చోటు, అలాగే దేవుడి సన్నిధి ఉండి అక్కడ అనేకుల మనవుల్ని ఆలకించినటువంటి చోటు, అది దేవాలయం ఉన్నటువంటి చోటు. అటువంటి చోటును వాళ్ళు చాలా ప్రధానంగా పవిత్రంగా పాటించేటటువంటి వాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే దానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నారని అంటే చాలా నేరంగా పరిగణించేటువంటి వాళ్ళు. ఇది మనం అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. 12, 13 వచనాలు చూద్దాం. అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయం 12, 13 వచనాలు. ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు ఈ మనుషుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్న మాట్లాడినవి? పరిశుద్ధ స్థలము, ధర్మశాస్త్రం. ఎవరి కోసం ఈ మనిషి ఈ విధంగా మాకు పరిశుద్ధ స్థలానికి ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నారు అన్నాడే, ఎవరు మాట్లాడినని అర్థం అక్కడ? ఎవరు ఆ వ్యక్తి? అమ్మా, యేసుక్రీస్తు ప్రభుల ప్రభు వారు కాదమ్మా, కాదక్క. చూడండి ఎవరి గురించి మాట్లాడుతున్నారు, అది ఎవరి కోసం చెప్తున్నారు? అసలు అపోస్తలుల కార్యంలో 6, 7 అధ్యాయాలు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఎవరండి? తెలీదు. స్టెఫెన్ గారండి. అక్కడ స్టెఫెన్ గారి గురించి మాట్లాడుతున్నటువంటి విషయం 8వ వచనం చూడండి. 8వ వచనం చూడండి. స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడే ప్రజల మధ్య మహత్కారంలో గొప్ప సూచక్రియలు చేయుచుండెను. అది జరుగుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఎవరి కోసం చెప్పబడుతున్నది అనేటటువంటి సెన్స్ మనకు ఉండాలి. స్టెఫెన్ గారిని రాళ్ళతో కొట్టి చంపేశారు. ఏ నేరం? ఏ నేరం మోపబడింది దాని మీద? పరిశుద్ధ స్థలమునకు ధర్మశాస్త్రమునకు విరోధంగా మాట్లాడుతున్నాడు. అంటే పరిశుద్ధ స్థలం అంటే ఏంటి అర్థం? దేవుని మందిరం, దేవుని మందిరం. సో ఆ యొక్క దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడితే రాళ్ళతో కొట్టి చంపేయాలి అనేటటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి యేసు ప్రభుని ఇప్పుడు ఈ రూపేణా ఏం చేయాలన్నమాట? ఇప్పుడు ఇరికించాలి, యేసుప్రభుల వారిని మట్టు పెట్టేయాలి. దాని కొరకు ఇదిగో 3 దినాల్లో ఈ దేవాలయాన్ని పడగొట్టి 46 సంవత్సరాలు కష్టపడి కట్టిందటండి. అది అంటే ఫస్ట్ గా సొలొమోన్ గారు కట్టించినటువంటి దేవాలయము కూల్చేసిన తర్వాత నెబుకద్నెజరు రాజు దాడి ఆ సమయంలో జరిగిన కూల్చివేతలు వాటిని తర్వాత మళ్ళీ కట్టారు వాళ్ళు. సుమారు ఇప్పటికే 4 సార్లు కట్టబడ్డాడు చరిత్రలో. సేమ్ అదే యెరూషలేం దేవాలయం. వీళ్ళు చాలా మంది అనుకుంటున్నారు మూడవ దేవాలయం చరిత్ర తెలియనటువంటి వాళ్ళు. సరే, మనకి ఇప్పుడు ప్రస్తుతానికి దానికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యేసుప్రభుల వారు దీనికి సంబంధించి ఎక్కడన్నా చెప్పారా అనేది చూద్దాం. 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. చూడండి, అంటే చెప్పాడా లేదండి యేసుప్రభుల వారు? చెప్పినాడు. 3 దినాల్లో ఈ దేవాలయాన్ని పడగొట్టేస్తండి, నేను లేపేస్తాను అన్నాడు. ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినాల్లో దాన్ని లేపుతానన్నాడు. నేను పడగొట్టి లేపుతానల్లా. ఇప్పుడు వీళ్ళు నేరారోపణ ఏం చేశారండి? యేసుప్రభుల వారి మీద నేరారోపణ ఏం చేశారు? 26, 61లో వీడు దేవాలయం పడగొట్టి 3 దినముల్లో దాన్ని కట్టగలనని చెప్పారు. అబద్ధం. ప్రభుల వారు పడగొడతానన్నాడా లేదంటే పడగొట్టండి అన్నాడా? పడగొట్టండి అన్నాడు. పడగొట్టండి, నేను లేపుతానన్నాడు. కానీ వీళ్ళేమంటున్నారు? పడగొట్టి లేపుతా అని చెప్తున్నారని అబద్ధ సాక్ష్యం పలికారు. ఒకటి. రెండో విషయం ఏంటంటే అసలు యేసు ప్రభుల వారు ఏ దేవాలయం గురించి చెప్పాడు అనేటటువంటి విషయమే వాళ్లకు అర్థం కాలే. కానీ అపార్థం అయితే చేసుకున్నారు. దాని ఏముందండి,
అర్థం చేసుకోవడం కష్టం, కానీ అపార్థం చేసుకోవడం చాలా సులభం కదా. అర్థం చేసుకోవాలంటేనే కష్టం, అపార్థం ఎంతసేపు అవ్వాలి. అందుకే 20వ వచనంలో చూడండి వాళ్ళు ఏమంటున్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. యూదులు అంటున్నమాట, యూదులు యూదులు ఈ ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నువ్వు 3 దినముల్లో దాన్ని లేపుదువా. మరి 46 సంవత్సరాలు పడితే యేసుప్రభు ఇటు 3 రోజులు తిరిగట్టా నువ్వు అని అన్నారు. కానీ యేసుప్రభు వారు చెప్పిన దేవాలయం ఏంటట. 21వ వచనం చూడండి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి మాట చెప్పెను. దేవాలయం అంటే కనబెడుతున్నటువంటి ఈ రాతి కట్టడాలు, మానవ హస్తకృతాలయాలు గురించి కాదు చెప్పింది, దేవుని హస్తకృతాలయమైనటువంటి తన దేహం గురించి మాట్లాడటం జరిగింది. కానీ దీన్ని కూడా వాళ్ళు అపార్థం చేసుకుని ఇరికించాలని చూశారు యేసుప్రభు గారు. ఎందుకంటే ధర్మశాస్త్రానికి కానీ దేవాలయానికి కానీ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నాడు అంటే ఆయన మరణదండను విధించవచ్చు. అదే చట్టం, యూదుల చట్టం. కాబట్టి సో ఇవన్నీ వాళ్ళు చేయటం జరిగితే అప్పుడు ప్రధాన యాజకుడు వచ్చాడు. ఎందుకంటే ఈ సభలో మెయిన్ అతనే కదా. ఇప్పుడు వద్దాం మత్తయి సువార్త 26వ అధ్యాయం 62వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 62వ వచనం. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమి చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడుగగా యేసు ఊరకుండెను. ఎందుకంటే మనకు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూసాం కదా, ఆయన మౌనంగా ఉన్నాడు అని. సో అది అక్కడ నెరవేరింది. సైలెంట్ గా ఉన్నాడు యేసుప్రభు వారు. ఎందుకంటే ఆన్సర్ చెప్పొచ్చు, ఆయనకు రాక కాదు, కానీ ఆయన అలా సైలెంట్ గా ఉండకపోతే లోక కళ్యాణానికి సంబంధించిన కార్యం జరగదు. అందుకే కొన్ని సందర్భాల్లో మనకు శక్తి ఉన్నా, సమర్థత ఉన్నా, యోగ్యత ఉన్నా, కొన్ని చోట్ల మనం ఏమవ్వాలంటే తగ్గాలి. కొన్ని పరిస్థితుల మధ్య ఏం చేయాలంటే తప్పనిసరిగా దానికి ఆ పరిస్థితుల్ని అనుకూలంగా, దేవచిత్తానికి అనుకూలంగా ఉండటం కోసం మనకు సంబంధించిన విషయాలు మనం కొన్ని మార్చేసుకోవాలి. యేసుప్రభు కూడా చేసింది అదే. ఊరుకొండిపోయినాడు. అయితే ఒక్క మాట అడగటం జరిగింది, మరలా మళ్ళీ ప్రధాన యాజకుడు ఊరుకున్నాడు. యేసుప్రభుల వారు ఊరుకుంటే 63వ వచనంలో ప్రధాన యాజకుడు కూడా సైలెంట్ అయిపోలేదు. అందుకు ప్రధాన యాజకుడు ఆయన్ను చూచి, నీ దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అనెను. ఇక్కడ మీరు బాగా గమనించండి, ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడటండి, ఆయన్ని బలవంత పెడుతున్నాడు మాట్లాడడానికి. అంటే ఒక దోషి స్థానంలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నుంచి మాటలు రాబట్టడానికి, విషయాన్ని రాబట్టడానికి ప్రధాన యాజకుడు బలవంత పెట్టచ్చు కూడా అని ధర్మశాస్త్రం సెలవిస్తుంది. అంటే అధికారి ఎవరైతే ఉంటున్నాడో దాన్ని బలవంతమైన పెట్టి విషయం రాబట్టవచ్చు. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు కోర్టులలో మీరు చూస్తే మనిషి సైలెంట్ గా ఉంటారండి అక్కడ బోన్లోకి వచ్చినటువంటి వ్యక్తి. కానీ ఆ సైలెంట్ గా ఉన్న వ్యక్తే కాసేపటికి రోషంగా, గొప్పగా, గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. దేన్ని బట్టి? లాయర్ అడిగిన మాటలు, క్రాస్ క్వశ్చన్స్, వీటన్నిటిని బట్టి వాళ్ళు త్వరగా టెంప్ట్ అయిపోయి ఆన్సర్ చేస్తారు. అలా ప్రధాన యాజకుడికి అలా విధంగా నిజం రాబడ్డానికి అధికారికి అవకాశం ఇవ్వబడిందట. అందుకనే నువ్వు మళ్ళా చెప్పవా అని. ఇకపోతే మనకు ప్రశ్న, రేపటి దినానికి ఎవరు సైలెంట్ గా ఉండకుండా నోట్ చేసుకోండి దయచేసి. అదేంటంటే ఒక మాట అడిగాడు ప్రధాన యాజకుడు. ఏ ప్రశ్న అడిగాడు? నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అయితే చెప్పు అన్నాడు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, 2 ప్రధానమైనటువంటి విషయాలు ఉన్నాయి యేసుప్రభుని ఇరికించడానికి. అది కూడా ఆ 2 విషయాలు ఏమిటి? ఒకవేళ యేసుప్రభుల వారు అలా ఒప్పుకుంటే ఏ విషయాల్లో దోషి అవ్వటానికి అవకాశం ఉండేది? ఎలా మాస్టర్ ప్లాన్ తో యేసుప్రభుల వారిని చిక్కుబెట్టాలి అన్నటువంటి రీతిగా అడిగిన ప్రశ్న అండి. దీని వెనక చాలా మతలబు ఉంది. అదే మనకు తెలియాల్సింది. క్రీస్తు
నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే మాతో చెప్పు, ఖచ్చితంగా దేవుడి పేరిట ఆనబెడుతున్నాను అని అడగడం జరిగింది. ఇలా అడగటం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? ప్రధాన యాజకుడి యొక్క ఆంతర్యము ఏమిటి? 2 విధాలుగా యేసుప్రభుల వారిని చిక్కులు పెట్టాలని చెప్పి, ఆయన దోషిగా నిలబెట్టాలని మాస్టర్ ప్లాన్ వేసి అడిగిన ప్రశ్న ఇది. ఇంతకు ఆ 2 విధాలైనటువంటి చిక్కులు ఏంటి అనేటటువంటి విషయాలు బాగా ఆలోచన చేసి రేపటి దినానికి సిద్ధపడి రండి. ఓకే, ఇప్పటి వరకు విన్న వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి, మనం క్లోజ్ చేసుకుందాం. ఏమైనా సందేహాలు లేకపోతే ఒకరు ప్రార్థన చేయండి.